అవర్లో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు. విశ్వవిద్యాలయంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు. కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రమోషన్లలో 47 మంది ఫ్యాకల్టీకి అన్యాయం జరిగిందని, యూజీసీ నిబంధనలు ఉన్నప్పటికీ అర్హులైన వారికి ప్రమోషన్స్ ఇవ్వలేదని తెలిపారు. ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ను రద్దు చేసి యూజీసీ కమిటీతో విచారణ జరపాలని కోరారు. సిఎస్ ప్రమోషన్లు యథావిధిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 0 ఓవర్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఘనత వహించిన ఉస్మానియా యూనివర్సిటీ ఇవాళ పాలన అస్తవ్యస్తంగా తయారైంది అధ్యక్ష. కెరియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రమోషన్లలో 47 మంది ఫ్యాకల్టీకి తీవ్రంగా అన్యాయం జరిగింది. యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం అన్ని అర్హతలు ఉన్నా కానీ ప్రమోషన్స్ ఇవ్వలేదు అధ్యక్ష. ఈ విషయంలో గలమెత్తిన సీనియర్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ అవుటా ఓయూ టీచర్స్ అసోసియేషన్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బి మనోహర్ గారిని అక్రమంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష. ఒక కమిటీ వేసిన అధ్యక్ష, ఈ ప్రొఫెసర్ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఈ కమిటీ ఎక్స్ప్లెనేషన్ అడగకుండానే ఈ ప్రొఫెసర్ని సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఓయూలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. అధికారులు వారి అవసరాల కోసం ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులవుతున్నారు అధ్యక్ష. దీన్ని సరిచేయాలి. ప్రొఫెసర్ మనోహర్ గారి అక్రమ సస్పెన్షన్ని రివోక్ చేయండి. యూజీసీ కాంప్లియంట్ రివ్యూ కమిటీ వేయండి. ఈ సిఎస్ ప్రమోషన్స్ని యథాతథంగా చేపట్టమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ కన్సర్న్ మినిస్టర్ గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష.